హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. మనం ఈరోజు ములక్కాయ నిలవ పచ్చడి నువ్వులతో ఎలా చేసుకోవాలో చేసి చూద్దాం. దానికి కావలసింది ములక్కాయ ముక్కలు, కారం, ఉప్పు, నువ్వులు, ఆవాలు, మెంతులు, ఆమ్చూర్ పౌడరు, చిన్న ఉల్లిపాయలు. ఇవండి కావలసిన పదార్థాలు. ఒక ప్యాన్ తీసుకొని వేడైన తర్వాత అందులో నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించాలి. ఈ నువ్వులతో చట్నీ చాలా టేస్ట్ ఉంటుందండి. వీటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని ఆరనివ్వాలి. తర్వాత కొంచెం మెంతులు తీసుకుని వాటిని కూడా వేడి చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఆవాలు కూడా వేసి వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవి వేగిపోయాయండి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుని ఆరనివ్వాలి. తర్వాత ఒక బాండీలో నూనె పెట్టుకుని దాన్ని వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. పచ్చి లేకుండా వేయించాలండి. నేను ఈ పచ్చడికి ముదిరిన ములక్కాయలు తీసుకున్నాను. అవైతే బాగుంటుంది నిలవ పచ్చడికి. వాటిని శుభ్రంగా కడిగి తుడిసి ముక్కలు కోసుకొని ఈ విధంగా నూనెలో వేయించుకోవాలన్నమాట. ఇవి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని వీటిని కూడా ఆరనివ్వాలి. మరి ఎక్కువ వేయించకూడదండి, గట్టిగా అయిపోతాయి. పక్కన పెట్టుకుని ఉంచి ఈ తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని అందులో నువ్వులు, ఆవాలు, మెంతులు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బాండీలో నూనె పెట్టుకొని నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఇది తిరగమాత కోసం అండి. తర్వాత అందులో ఇంగువ వేసాను నేను. తర్వాత కరివేపాకు కొంచెం వేసాను. తర్వాత ఆమ్చూర్ పౌడర్ ఉంది కదండి, దాన్ని ఈ వేడి నూనెలో వేసి లైట్గా వేయించాను అన్నమాట. తర్వాత కారం. నేను స్టవ్ ఆపేసాను. ఆ వేడి నూనెలోనే ఇవన్నీ కలుపుతున్నాను. తర్వాత వేయించి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి. ఇందులోనే మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ కూడా వేసేసాను. తర్వాత సాల్ట్ వేసాను. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిపోయిందండి.
సాల్ట్ కొంచెం ఫస్ట్ తక్కువ వేసాను, తర్వాత చూసి మిగతాది కలుపుతున్నాను అనమాట, ఒకేసారి వేయకుండా. సాల్ట్ తక్కువ అయితే పచ్చడి బూజు పడుతుందండి. అంతేనండి, ఎంతో ఎమ్మి టేస్టీ చట్నీ రెడీ. దీన్ని 2-3 రోజులు ఊరనిచ్చి తింటే బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు కారం అన్ని చూసుకొని దాన్ని జార్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇది వెంటనే తింటే కొంచెం లైట్ చేదు ఉంటుంది. 2 days ఆగితే మొత్తం ఊరి ఎంతో టేస్టీ ఎమ్మీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.